ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో జరిగే త్రివేణి సంగమం నుండి తీసుకుని వచ్చిన పవిత్ర జలాన్ని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామము అని గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ 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 యోగానంద సరస్వతి గారు అన్నారు. తీసుకోవడం ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలమ్మా. మీకు చెప్పే పని మన భారతదేశంలో 12 నదులు ఉన్నాయి, సజీవ నదులు. ఆ నదులకు పుష్కరాలు అంటాం మనం. సంవత్సరానికి ఒకసారి 12 నెలలకు ఒక్కొక్కసారి పుష్కరాలు వస్తాయి. అదేవిధంగా గంగా యమునా సరస్వతి భారతదేశంలో 3 నదులు కలిసే ప్రయాగరాజ్లో, తర్వాత ఈ 12 నెలలకు 3 నదులు కలిసే విశేషమైన ఈ కుంభమేళ సమయంలో ఈ పృథివీ మీద జరిగే కాస్మెటిక్స్లో విశ్వంలో జరిగే ఎన్నో మార్పులకు సింబాలిక్గా ఈ కుంభమేళ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీని వెనుక విజ్ఞానం ఉన్నది మరియు జ్ఞానం కూడా ఉన్నది. ఇలాంటి కుంభమేళలో ఇలాంటి పవిత్రమైన గంగాజలం యొక్క గంగా యమునా సరస్వతి గుప్తంగా నిలుప్తంగా అందరికి కనపడకుండా ఉండే సరస్వతి నది కూడా ఇక్కడ కలవడము, తర్వాత ఇలాంటి ఈ కుంభమేళాలో విశేషమైన రోజులు విశేషమైన రోజుల్లో మన ఆదిలాబాద్ అందరూ పుణ్యం చేసుకున్నాం. ఎవరైతే ఆదిలాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్ళారో వాళ్ళు మనందరి కోసము తీర్థంగా ఆ కుంభమేళా యొక్క జలాన్ని తీర్థాన్ని తీసుకొచ్చారు. ఆ తీర్థము మనము వెళ్ళకపోయినా మన పిల్లలు కానీ వృద్ధులు కానీ ఇంకా వాళ్ళందరికీ కూడా తీర్థంగా అందరూ స్వీకరించడానికి రెగ్యులర్గా ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు ఉన్నన్ని రోజులు, ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉన్నన్ని కుంభమేళా ఉన్నన్ని రోజులు కూడా ఇలానే దశల వారీగా మనకు ఆ కుంభమేళా నుంచి తీర్థం రావడం జరుగుతుంటుంది. దీని అందరుగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. రేపటి నుంచి మన ఆదిలాబాద్లో గోపాలకృష్ణ మఠమునందు మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల వరకు కుంభమేళా యొక్క తీర్థాన్ని అందరూ స్వీకరించడానికి రావాల్సిందిగా మనవి. తర్వాత ఈ కుంభమేళా యొక్క జలం యొక్క విశేషం ఏమిటంటే, సముద్ర మంథనం జరుగుతున్నప్పుడు రాక్షసులు మరియు దేవతలు మంథనం చేస్తున్నప్పుడు కుంభము అంటే కుండ, అమృత భాండం కుండగా వచ్చి బయటకు వచ్చింది. అలానే కామధేనువు, మిగతా అన్నీ కూడా ఐరావతము, ఏనుగు ఇవన్నీ వచ్చాయి ఆ మంథనం జరుగుతున్న సమయంలో. అప్పుడు ఈ అమృత భాండంలో నుంచి ఒక చుక్క మన భారతదేశంలోని ఈ గంగా యమునా సరస్వతి నదిలో పడ్డదని, అందుకోసమని విశేషంగా ప్రయాగ్రాజ్లో ప్రపంచం మొత్తంలో భూమి మీద ఉన్న అందరూ మానవాళ్ళందరూ కూడా ఈ సమయంలో స్నానానికి మరియు అక్కడ ఉన్న తీర్థానికి ప్రాముఖ్యత ఉన్నది. తర్వాత విశేషంగా ఇప్పుడు వచ్చే మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఉపాసకులు ఉంటారో, మంత్ర సాధన చేస్తారో, ఏదైనా మంత్ర సాధన కానీ పారుతున్న నీళ్ళలో, ప్రవహిస్తున్న నీళ్ళలో ఇలాంటి కుంభమేళా సమయంలో కానీ గ్రహణ సమయంలో కానీ చేయడం వల్ల మంత్రసిద్ధి కూడా చాలా విశేషంగా ఉంటుంది. కనుక ఈ విశేషమైన రోజుల్లో మీరు మీ ఇళ్లలో తప్పకుండా ఈ కుంభమేళా నుంచి వచ్చిన జలాన్ని తీర్థంగా అందరూ స్వీకరించవలసిందిగా మనవి. తర్వాత పిల్లలకు వృద్ధులకు కూడా ఏదైనా పర్మనెంట్ బీమార్లు ఏవైతే ఉంటాయో అవి కానీ, పిల్లల్లో భయపడడం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ కుంభమేళా యొక్క తీర్థాన్ని స్వీకరించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకు మే నెలలో సరస్వతీ నది యొక్క పుష్కరాలు కూడా ఉంటున్నాయి. కనుక ఈ కుంభమేళాలో జరిగే ఈ కార్యక్రమంలో మన ఆదిలాబాద్లోని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఈ కుంభమేళా యొక్క తీర్థాన్ని మనందరికీ భాగ్యంగా భావించి అందరికీ పంచుతున్నారు. దీన్ని అందరం కూడా విశాల భావనతో, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, తర్వాత ఆధ్యాత్మికాన్ని కేంద్రంగా ఉన్న ఈ జలాన్ని అందరం స్వీకరించవలసిందిగా. దీంట్లో కొన్ని లక్షల రేట్ల ఔషధ గుణములు ఉన్నవి కనుక మనకు హిమాలయాల నుంచి వచ్చిన ఈ శుద్ధమైన పవిత్రమైన గంగాజలంలో ఉన్న గంగా యమునా సరస్వతి 3 నదుల్లో ప్రవాహం కలిసి ఉన్నది కనుక వీటిని ఆయుర్వేద పరంగా కూడా ప్రపంచంలోని విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ కూడా పరిశోధన చేసిన తర్వాతనే ఇన్ని కోట్ల మంది స్నానాదులు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ప్రతిరోజు చెకప్ సైంటిస్టులు పరిశోధన చేస్తున్నప్పటికీ ఆ జలంలో ఎలాంటి అపవిత్రత లేకుండా అలా అంత ప్యూరిఫైడ్ ఉన్న వాటర్ను ఉన్నది కనుక, అంత ఆయుర్వేద విలువలున్న జలం కనుక మనమందరము తప్పకుండా దీన్ని తీర్థంగా అందరూ స్వీకరించి ఆదిలాబాద్ నుంచి ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో, కుంభమేళాకు ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో బాలలు వృద్ధులకు తప్పకుండా అందరము ఈ రేపటి నుంచి
గంట సేపు 11:30 నుంచి 12:30 వరకు వచ్చి ఈ జలాన్ని అందరూ స్వీకరించవలసిందిగా మనం అందరికీ చేసింది.